ఈ 5 మనల్ని ప్రార్థనకి దగ్గర చేస్తాయి. మొట్టమొదటిది ఏంటి? కృప. హల్లెలూయా. కృప, దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టే. ఆయన కృప మన మీద లేకపోతే మనం చేసిన తప్పుకి, మనం చేసిన పాపాలకి శిక్ష మన మీదకి వచ్చేటట్లయితే, పాత నిబంధన కాలంలో లాగా కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్లుగా పాపం చేసిన వెంటనే టు డెత్ అంటారు, రాళ్లతో కొట్టి చంపేటువంటి అలాంటి శిక్షలు అమలు చేసే కాలంలో ఉన్నట్లయితే ఈ రోజున మనము ప్రార్థించడానికి మిగలం. దేవుని కృప మన ఎడల ఉంది కాబట్టే మనము ప్రార్థన చేయటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. పైన చెప్పిన ఆ 7 గుణ లక్షణాలు మీలో ఉంటే, ఒకవేళ మీరు నిజముగా అవి నాలో ఉన్నాయి ప్రభువా అని దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ స్థితిలో నుంచి నేను బయటకు రావాలి అని నువ్వు పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసే మనసు నీలో ఉంది అంటే, పశ్చాత్తాపం నీకు కలుగుతుంది. నువ్వు ఒప్పుకుంటున్నావు నీ పాపాలు అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప చేత నీలోనికి వచ్చాడు కాబట్టి, ఆ కృప నీలో ఉంది కాబట్టే నీవు ప్రార్థన చేయగలుగుతున్నావు. నీవైనా నేనైనా ప్రార్థన చెయ్యాలి అంటే దేవుని కృప మనలో ఉండాలి. రెండవది, భయభక్తులు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. దేవునికి భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. ఎవరికి భయపడాలి? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, ఇది మనలో ఉండాలి. ఆయన ఎక్కడున్నా కూడా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఆయన కన్నులు నీతిమంతుల కోసం సంచారం చేస్తూ ఉన్నట్లుగా మన కోసం ఆయన చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నా చూస్తూ ఉంటాడు. ఆ భయం మనలో ఉండాలి. ఫియర్, గాడ్లీ ఫియర్ అంటారు. దేవుడు అంటే భయం మనలో ఉన్నప్పుడు, ఆ భయము, దేవుని ఎడలో ఉన్న భక్తి మనల్ని ప్రార్థన చేయడానికి పురుకొల్పుతుంది. దేవుని కృప మనలో ఉండి, దేవుని ఎడల భయము భక్తి మనలో ఉంటే మనము దేవునికి ప్రార్థన చేయాలనేటువంటి మనస్సుని కలిగి ఉంటాం. మూడవదిగా, నమస్కారము చేసే స్వభావం. నమస్కారము అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించటం, దేవునిని గౌరవించటం. ఒక వ్యక్తికి నమస్కారం చేస్తున్నామంటే మనల్ని మనము తగ్గించుకొని ఎదుటివానికి నమస్కరిస్తాం. అంటే తగ్గింపు స్వభావం మనలో ఉంటే, వారు నమస్కరించే స్వభావం, తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నవారు దేవునికి ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఆ మనసు ఉన్నవాళ్ళు దేవునికి ప్రార్థన చేయగలుగుతారు. ప్రార్థన అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం, ఆయన దగ్గర మనల్ని మనం తగ్గించుకోవటం. ప్రార్థించడం అంటే మనల్ని తగ్గించుకుని ఆయన దగ్గర సమయాన్ని గడపటం. నమస్కరించే మనసు కలిగి ఉన్నవారు. 4, నీతి. హల్లెలూయా. నీతి అనేటిది మనలో ఉందనుకో. నీది మాత్రమే నీది, ఎదుటివాంది నీతి కాదు. అన్యాయపు సొమ్ము నువ్వు తెచ్చుకోకూడదు, అన్యాయంగా నీకు వద్దు. నువ్వు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం వచ్చిందే నీది. నీతిగా ఎదుటివాని సొమ్ముని ఎదురుగుండా కనిపించినా కూడా దానిని ముట్టుకోకుండా, ఇది నాది కాదు, అది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయాలంతే. అది బంగారమైనా, వెండైనా, వజ్రాలైనా, వెలగలిగినవైనా ఏదైనప్పటికీ కూడా నీది కాని దాని మీద నువ్వు ఆశపడకుండా అది ఎవరిదో వాళ్ళకి నువ్వు చేర్చగలగాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడు. నీతి నీలో ఉంది. అప్పుడు నీ కష్టార్జితము ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా తక్కువగా నువ్వు నీతిని ప్రదర్శించావనుకో, పరీక్షిస్తాడు దేవుడు, నువ్వు నీతిమంతుడువా కాదా, నీతి నీలో ఉందా లేదా. అసలు నీతిమంతుడు అంటే దేవుడు చెప్పిన మాటను చెప్పినట్లుగా నెరవేర్చడం. దేవుడు ఏం చెప్పాడు? నీదే నీకు అన్నాడు. ఎదుటివాడి దాన్ని నీతిగా నువ్వు ఉంటావా లేదా అని నీ దగ్గర ఒక టెస్ట్ పెడతాడు. నువ్వు ప్రయాణమే వెళ్తున్నప్పుడు నీ ముందు ఎవరిదో పర్సు పడిపోయి ఉంటుంది. పర్సు నిండా క్యాష్, లోపల క్రెడిట్ కార్డులు, వాళ్ళ వేలుకు పెట్టుకున్న గోల్డ్ రింగ్ కూడా అందులోనే ఉంది. పర్సు దొరికింది నీకు. ఆ పర్సు ఎవరిదో, దాని మీద అడ్రస్ కూడా ఉంది, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది. దానికి నీ దొరికేలా చేస్తాడు దేవుడు. నువ్వు ప్రయాణమే వెళ్తా ఉన్నావు, ఆ పర్సును పట్టుకున్నావు, తీసుకున్న వెంటనే అది చూడంగానే దాంట్లో అంతకుముందు నువ్వు ఎన్నడూ చూడనని డబ్బులు చూసావు. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు అని డబ్బులు చూడాల. అంత విలువైన బంగారాన్ని చూడాల. దాని మీద డైమండ్తో ఉన్న బంగారం ఉంగరం ఉంది. చూడగానే కళ్ళు తిరిగిపోయినట్టు అయింది నీకు, అమ్మో ఎంత ఉందో అని. నువ్వు నిజంగా నీతి అనే స్వభావం నీలో ఉంటే, దేవుని నీతి నీలో ఉంటే, వాటిని బట్టి నువ్వు ఆకర్షితురాలు అవ్వవు. అవి నిన్ను ఆకర్షించలేవు, అవి నిన్ను కదల్చలేవు, నీ నీతిని కదల్చలేవు, నీ యథార్థతను కదల్చలేవు. నీలో ఉన్న దేవుని మీద ఉన్న భయము భక్తి నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నీ అంతరంగంలో దేవుని కృప నీలో ఉండి అది నీకు తెలియజేస్తూ ఉంటుంది. ఇది నీది కాదు, పరుల సొమ్ము పాము ఉండదని పెద్దలు ఊరికే అనలా. ఇది నాది కాదు, ఎవరిదో వాళ్ళకి అందజేయాలి. నువ్వు ఏ అవసరతలో ఉన్నా సరే దానిని అది ఎవరిదో వాళ్ళకి అందజేస్తావు. అప్పుడు నీకు మార్గాలన్నీ స్పష్టంగా కనపడతాయి. నీ భవిష్యత్తు మార్గాలన్నీ స్పష్టంగా కనపడతాయి. నువ్వు చేయవలసినంతా కూడా స్పష్టం చేస్తాడు దేవుడు. నీ మార్గాలను సరళం చేస్తాడు, నీకు విశాలతను కలగజేస్తాడు.